ఈ వ్యక్తి ఎలక్ట్రిక్ డ్రిల్లుతో ఆ రాయిలోకి హోల్ వేస్తున్నాడు. ఆ మరుసటి సెకండ్ ఆ రాయిలో నుంచి ఒక బంగారు కాంతి బయటికి వచ్చింది. అది నిదానంగా విలువైన కప్పుగా రూపాంతరం చెందింది. ఆ తర్వాత ఆ మహిళ దాన్ని జాగ్రత్తగా పరిశీలించి ఆ బంగారు కప్పు కనీసం $1 బిలియన్ విలువ ఉంటుందని గ్రహించింది. దాంతో దానికోసం వాళ్ళలో వాళ్ళు గొడవ పడ్డం ప్రారంభించారు. ఒక మహిళ వెంటనే దానికోసం అతనికి $1.5 బిలియన్ ఇచ్చింది. మరొక వ్యక్తి దానికోసం $3 బిలియన్ ఆఫర్ చేశాడు. దాంతో అతను ఆఫర్ ని వెంటనే ఓకే చేసి ఆ కప్పును అమ్మేశాడు. అసలు ఏమైందంటే 3 రోజుల క్రితం ఇదంతా జరిగింది. అతనికి కార్ యాక్సిడెంట్ జరిగి స్పృహలోకి వస్తాడు. అప్పుడు అతను తన ఫోన్ సైట్ చూసి షాక్ అయ్యాడు. తన ఫోన్ ఒక అమ్మాయిగా మారిపోయి ఉంది. అతను భయపడి బాత్రూమ్ లోకి పరిగెత్తాడు. కొలాయిని తిప్పగానే ఆ కొలాయి కూడా మనిషిగా మారిపోయింది. ఆఖరికి షవర్ కూడా మనిషి రూపంలోకి మారిపోయింది. దాంతో అతను భయపడి బయటికి పరిగెత్తాడు. అప్పుడే అతని ఫోన్ అతను ముందుకు వచ్చి ఒక చిటికి వేసింది. అతనికి బాత్రూమ్ లో కనిపించిన వ్యక్తులందరూ అతని ముందుకు వచ్చారు. తన ఫోన్ అతనితో ప్రతి వస్తువు ప్రపంచంలో జీవించే ఉంది అని, నువ్వు మాత్రమే నిజమైన వస్తువు యొక్క రూపాంతరాన్ని చూడగలవు అని అంటుంది. మరియు నువ్వు వాళ్ళతో స్వేచ్ఛగా మాట్లాడవచ్చు అంటుంది. చివరికి అతను ఏ వస్తువుతో అయినా తను మాట్లాడగలిగే శక్తి తనకు ఉందని గ్రహిస్తాడు. అతనికి అప్పు ఇచ్చిన మహిళ సడన్ గా అతని రూమ్ లోకి వచ్చేస్తుంది. ఆ రోజు అతను అప్పును తిరిగి చెల్లించవలసి ఉంది. ఆమె అతనితో వెంటనే నా $1,00,000 తిరిగి చెల్లించమని డిమాండ్ చేసింది.